ఇది ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం నాకు ఉంది. ఈ జిల్లాలో చాలామంది నాయకులు మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. 2009లో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన ప్రాంతాన్ని ఎండబెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి, పంటలు పండాలి, మన పిల్లలు చదువుకోవాలి, మన పేదలకు వైద్యం అందాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ ఈ సమీక్షా సమావేశాన్ని తీసుకొని దాదాపుగా 6 గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి. అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా కార్యకర్తల సోదరులు ఈరోజు కొంత సార్ వస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు, మరి గెలిపించిన మాతోని మాట్లాడతలేడు, మమ్మల్ని కలుస్తలేడని మా కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారని నేను నాయకులకు నాయకుణ్ణి కాదు, నేను అధికారులకు నాయకుణ్ణి కాదు, నేను కార్యకర్తలలో ఒక కార్యకర్తను, మీ తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండడమే నాకు సంతోషం. అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వీలైనంత మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది, నాకు బలం వస్తుంది. కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ను ఓడించడమే కాదు, మోడీని ఢీకొంటామని చెప్పొచ్చు అని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి చాలామందికి సమాచారం ఉందో లేదో, ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉందో కొంత ఏవైనా సమాచారం లోపం ఉండి ఉండొచ్చు. మళ్ళీ తొందరలోనే జిల్లాకు వచ్చి ప్రతి కార్యకర్తను కలుసుకొని ఈ గెలుపు మీది, ఈ అధికారం మీది, ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వంలో మీ సూచనలు, మీ సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుందని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మొన్నటి వరకు జరిగిన ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు మావి, పార్లమెంటు ఎన్నికలు డాక్టర్ మల్లు రవి గారివి, వంశీ చంద్రెడ్డి గారివి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. నాయకుల కోసం మీరు కష్టపడే సమయము అయిపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీకోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మిమ్మల్ని ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్గా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది. ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడ్డారు. మీరు కష్టపడడం వల్ల మేము ఇవాళ
ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ వేదిక మీద కూర్చున్నాం. నిన్నటి వరకు ఈ వేదిక మీద ఉన్న చాలామంది అక్కడ కార్యకర్తలలో కూర్చున్నారు. మీలో ఉన్న వాళ్ళకే అవకాశాలు వచ్చి ఇలా ఎమ్మెల్యేలు అయ్యి ఈ వేదిక మీద కూర్చున్నారు. మీలో ఎమ్మెల్యే అర్హత లేని వాళ్ళు లేరని కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ కొంతమందికి అవకాశం ఇచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు. అయినా మీరందరూ బాధపడకుండా ఒకరోజు మనసులో దుఃఖం వచ్చినా రెండో రోజు ఈసారి ఎట్లయినా కేసీఆర్ను ఓడించాలి, కాంగ్రెస్ను గెలిపించాలి అని మనోనిబ్బరంతో మీరందరూ బయటికి వచ్చి మీరందరు కష్టపడి పని చేసిండ్రు. కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 12 గెలవడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన చేతిలోకి అధికారం వచ్చింది. మరి మీరు కష్టపడితే వచ్చిన అధికారాన్ని మీకోసం వినియోగించాలి, మీకోసం మీ ఎన్నికల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపివ్వదలుచుకున్నా. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు తిరిగి, ఇల్లు తిరిగి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగిన దానికంటే ఎక్కువ మీకోసం తిరుగుతారు. నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా, మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా. ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం రానోళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా. మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకే పదవులు ఇవ్వాలి. ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు, ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరికీ నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు బలంగా ఉన్నప్పుడే, గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జత్ ఉంటుంది. ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడికి పోతాం మనం? ఊర్లోకి పోతే సాయిచ్చేటోడు కూడా దొరకడు. ఏదన్నా ఊరికి వెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి, ఛాయ్ ఇచ్చి, ఇంత బువ్వ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి. సంక్షేమ పథకాలు కూడా, మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి. మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరికీ సూచన చేస్తున్నా. ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే, పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పిండ్రు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది. 3 ఏళ్ళు నీ ఎంబడి నిలబడ్డారు, నీ వెనకాల నిలబడ్డారు, కట్టెపట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినరు. మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం. ఇవాళ
మనమందరం కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్.